వెల్కమ్ టు మన షెఫ్ నా పేరు మాధవి। ఈ రోజు మనం హోటల్ స్టైల్లో మష్రూమ్ కర్రీ ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। ఇది చపాతీ రైస్ పుల్కా ఇలాంటి వాటిల్లో చాలా టేస్టీగా ఉంటుంది। అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను। ఈ మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ అండి, అంటే పుట్టగొడుగులు। ఈ పుట్టగొడుగులు నేను ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకున్నాను। ఈ 200 గ్రామ్స్ ఈ పుట్టగొడుగులు తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత హాట్ వాటర్ లో వేసి నీట్ గా కడుక్కోవాలండి। వేడి నీళ్లు పోసారంటే మనకి నీట్ గా శుభ్రపడిపోతాయి। అలా వేడి నీళ్ళల్లో నీట్ గా కడిగి పెట్టుకోండి। ఇప్పుడు ఈ పుట్టగొడుగుల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకోండి। నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు తొందరగా ఉడికిపోతాయి। చూసారు కదా, ఈ విధంగా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఇలా ఒక పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకొని దీన్ని కూడా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి। చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। చూసారా, ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి। అలాగే మీడియం సైజు 2 టమాటాలు తీసుకోండి। ఈ టమాటాలను కూడా సన్నగా తరగాలండి। చూసారా, ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి। అలాగే ఈ కర్రీలో కావాల్సిన మసాలాలు చూద్దామండి। ఉప్పు రుచికి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, చెక్క 1 చిన్న ముక్క, యాలకులు 2। ఈ యాలకుల్ని ఈ విధంగా కొంచెం విడతీసి పెట్టుకోండి। ఇలా విడతీసుకోవడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది। అలాగే లవంగాలు 2 పచ్చిమిర్చి, అలాగే 1 2 రెమ్మల పుదీనా, కొత్తిమీర కొంచెం, అలాగే ఆయిల్ 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, అల్లం 1 చిన్న ముక్క, 10 వెల్లుల్లి రెమ్మలు, జీడిపప్పు అండి, కాజు 5-6 జీడిపప్పు తీసుకోండి, 1 చిన్న ముక్క కొబ్బరి ముక్క తీసుకోండి। ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను। ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఈ వెల్లుల్లి రెమ్మలు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఈ అల్లం ముక్కలు, అలాగే మనం ముందుగా తీసుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి। చూసారా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి। దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు సిమ్లో పెట్టేసుకోండి। ఇవి వేసేటప్పుడు కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి। ఇవి 3 వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని మష్రూమ్స్ వేసుకోవాలి। ఇవి వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మనం కర్రీలో వేసుకున్నప్పుడు। చూసారా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకి ఈ విధంగా వాటర్ వస్తాయండి। మష్రూమ్స్ లోంచి వాటర్ మొత్తం మనకి ఇంకిపోవాలి, ఇంకిపోయి కొంచెం ఫ్రై అవ్వాలండి। చూసారా, మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది చూడండి, ఈ విధంగా రావాలి। ఇలా రావడం వల్ల ఈ మష్రూమ్స్ కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి। ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ లవంగా, చెక్క, ఇలాచి 3 వేసుకోండి। దీంట్లో ఈ జీలకర్ర కూడా వేసేసుకోవాలి। ఈ జీలకర్ర కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి। ఈ ఆనియన్ ముక్కలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోండి। చూసారా, ఒక 2 నిమిషాలు వేయించుకున్నారంటే మనకి ఈ విధంగా వేగుతుంది। ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఈ పేస్ట్ వేసుకోండి। ఒకవేళ మీకు కొబ్బరి వేసుకోవడం ఇష్టం లేకపోతే కొబ్బరి తీసేసి కాజు వేసాం కదా, కాజు పేస్ట్ అయినా వేసుకోవచ్చండి। ఈ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత మనకి కొంచెం ఉడకాలండి ఈ పేస్ట్ ఈ ఆయిల్లోనే। ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది అనుకోండి టేస్ట్ బాగుంటుంది। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోండి। చూసారా, ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్లో వేగిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా పచ్చి వాసన పోయి కొంచెం పైన ఆయిల్ తేలుతూ ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు దీంట్లో ఈ పుదీనాని ఇలా తుంచి వేసేసుకోండి। పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి। ఈ పుదీనా వేసుకొని ఒకసారి మొత్తం కలపండి। ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం సన్నగా తరిగిన ఈ టమాటా ముక్కలు వేసేసుకోవాలి। ఈ టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టండి। మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి టమాటా ముక్కలు సాఫ్ట్ అయిపోతాయి। ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి। చూసారా, మనకి టమాటా బాగా ఉడికిపోయింది। ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, అలాగే పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, కారం, అలాగే గరం మసాలా పొడి
ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలపండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మష్రూమ్ మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మరి ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, మనకి ఆయిల్ పైన తేలుతూ ఉంది. దీంట్లో లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఒకవేళ చపాతీలో తినాలి అనుకుంటే కొంచెం గ్రేవీగా ఉండేటట్టు చేసుకోండి. లేదు మీకు రైస్ లోకి కావాలి అంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, హోటల్ స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా సింపుల్ కదా. ఇది రైస్ లో తినొచ్చు, అలాగే చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.